ఎన్డీఏ అభ్యర్థి అయిన రామ్నాథ్ కోవింద్ను 14వ రాష్ట్రపతి ఎన్నికైన సందర్భంగా గురువారం స్థానిక తహసీల్ చౌరస్తా వద్ద బీజేపీ బీజేవైఎం ఆధ్వర్యంలో స్వీట్ల పంపిణీ చేసి సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ భారతదేశం గర్వించే విధంగా దళిత బిడ్డ అయిన ఎన్డీఏ కూటమి కలిసి 14వ రాష్ట్రపతిగా రామ్నాథ్ కోవింద్ను ఎన్నుకోవడం హర్షించదగ్గ విషయమని, అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రధాని మోడీ పనిచేస్తున్నారని అనడానికి ఇదే నిదర్శనమని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. कौन करेगा हम करेगा हम करेगा देश की रक्षा कौन करेगा हम करेगा हम करेगा बीजेपी जिंदाबाद भारतीय जनता देशाనికి ఘనత भारतीय जनता देशाనికి ఘనత भारत माता की जय नरेंद्र मोदी గారి నాయకత్వం వర్ధిల్లాలి नरेंद्र मोदी గారి నాయకత్వం వర్ధిల్లాలి रक्षा कौन करेगा हम करेगा देश की रक्षा कौन करेगा हम करेगा जय जवान जय किसान जय जवान जय किसान जय जवान जय किसान भारत माता की जय भारत माता की जय వర్ధిల్లాలి जय जय माता भारत माता जय जय माता भारत माता भारत माता की जय की ఘనత जय जय माता भारत माता जय जय माता भारत माता नरेंद्र मोदी नायकत्వం వర్ధిల్లాలి नरेंद्र मोदी नायकत्వం వర్ధిల్లాలి जय जय माता भारत माता भारत माता की जय भारत माता की जय जय श्री राम जय श्री राम भारत माता की భారతీయ జనతా పార్టీ జగిత్యాల పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు భారతదేశం గర్వించే విధంగా ఒక దళితుడిని మన ఎన్డీఏ కూటమి కలిసి రాష్ట్రపతిగా ఎన్నుకోవడం చాలా అదృష్టంగా భావిస్తూ, ఎందుకంటే అంబేద్కర్ ఆశయ సాధనలో నరేంద్ర మోడీ గారు పనిచేస్తున్నందుకు ఇదే నిదర్శనం. ఇకనైనా కానీ ప్రతిపక్షాలు చాలా రాజంతం చేయడం మానేసి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి సహకరిస్తూ దేశ అభివృద్ధికి, దేశ సమగ్రతకు కట్టుబడి ఉండాలని చెప్పి నేను తెలియజేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ ఒకే ప్రజ, ఒకే చట్టం, ఒకే దేశం అనే సిద్ధాంతంతో భారతీయ జనతా పార్టీ ముందుకు పోతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎన్నుకోవడం జరిగింది. మరి 3వ వంతు శాతం మెజార్టీతో గెలవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రపతి అభ్యర్థి గెలరని కూడా మీరా కుమార్ని అవాస్ పాలు చేయడానికి మరి వారు అభ్యర్థిని పెట్టడం జరిగింది. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ అర్థం చేసుకోవాలి. నరేంద్ర మోడీ గారు ప్రపంచ దేశాలు ఈరోజు భారతదేశాన్ని ఒక్కతాటి మీదికి తీసుకురావడం కోసం సేవ చేసే కార్యక్రమంలో భాగంగానే ఈరోజు దళితునికి కూడా రాష్ట్రపతి ఇవ్వడం ఈరోజు భారతదేశ చరిత్రలో లిఖించదగ్గ విషయం. ఈరోజు ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ విమర్శలు మానుకొని ఇప్పటికైనా భారత ప్రధానికి సహకరించాలని చెప్పి కోరుకుంటూ, మరి గోవింద్ గారు గెలవడం ఎంతో ఆనందకరం. ఈరోజు భారతీయ ముదిగంటి రవీందర్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో మరి స్వీట్ల పంపిణీ టపాకాయలు కాల్చి వారికి భారతదేశం గర్వించదగ్గటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఒక దళిత కుటుంబానికి చెందినటువంటి నాయకుడు ఇంతకుముందు కూడా భారతీయ జనతా పార్టీ అతనికి జాతీయ అధ్యక్షుడు బాధ్యత కూడా దళిత మోర్చాలో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కూడా ఒక దళితుడిని తీసుకెళ్లి రాష్ట్రపతి చేయడానికి ఆయనకు అన్ని అర్హతలు ఉన్నాయని చెప్పని ఆయనని తీసుకెళ్లి ఆ అధిష్టానం పీఠం మీద కూర్చోబెట్టడం జరిగింది. భారతీయ జనతా పార్టీ చూడండి, ఒకటి గ్రహించండి మీరు, ముందు కూడా ఇప్పుడు కూడా జరిగిన సందర్భాలు కూడా, ఎందుకంటే ఒక మైనారిటీని దేశ
మొత్తం భారతదేశానికి మొదటి వ్యక్తిగా తీసుకుపోవడం జరిగింది. అదేవిధంగా ఒక దళిత వ్యక్తిని కూడా ప్రథమ పౌరుడిగా తీసుకువెళ్ళడం జరిగింది. అది భారతీయ జనతా పార్టీ గర్వంగా మనం చెప్పుకోదగ్గ విషయం. ఎందుకంటే ఈ అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ ఇన్ని సంవత్సరాలు 60 సంవత్సరాలు పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా ఒక దళితుని కానీ ఒక మైనారిటీ కానీ ఇదివరకు అవకాశం ఇవ్వలేదు. అది ఆ చేతనైతే ఏదో వాళ్ళకి చేత కాలేదు. అది భారతీయ జనతా పార్టీ చేసి నిరూపించింది, చూపించింది అని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా రాబో రోజులలో కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కూడా ఇప్పుడు జరిగినటువంటి ఎలక్షన్లో ఏ విధంగా అయితే 1/3 మెజార్టీతో ఏ విధంగా అయితే బీజేపీ అభ్యర్థి గెలుపొందిందో అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా దేశవ్యాప్తంగా కూడా భారతీయ జనతా పార్టీ ప్రభంజనం ఇస్తుంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కూడా జగిత్యాల్లో కూడా ఇక్కడ ముద్దిరెడ్డి రవీందర్ రెడ్డి గారి నాయకత్వంలో కూడా ఎమ్మెల్యే సీటు మీద కైవసం చేసుకుని తెలంగాణ రాష్ట్రంలో కూడా రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఒక గుడిగా వేయడానికి మేము అందరము కట్టుబడి ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. అదేవిధంగా మేము ఇక్కడ చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో కూడా చాలా మంది గ్రహించాలి. ఇక్కడ ఎవరైనా ఈ కార్యక్రమాలు చేసినా కానీ అది ఖచ్చితంగా జాతీయవాదం మీదనే ఖచ్చితంగా మేము చేస్తున్నాం. ప్రజల కోసం ప్రజల పక్షాన మేము చేస్తున్నాం. వారి కోసం మేము పోరాడుతున్నాం. దీన్ని గమనించి ఇకనైనా కానీ ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించి మమ్మల్ని దగ్గర చేయాలని కోరుకుంటూ ఇది జగిత్యాల బీజేపీ పట్టణ శాఖ. భారత రాష్ట్రపతిగా ఇలా రామ్నాథ్ కోవింద్ గారి విజయాన్ని ఇలా దేశం గర్వించే విధంగా ఆస్వాదిస్తూ ఉన్నాం. ఇలా జగిత్యాల పట్టణ శాఖ బీజేపీ ఆధ్వర్యంలో రామ్నాథ్ కోవింద్ గారు రాష్ట్రపతిగా ఎన్నికైన సందర్భంలో వారి యొక్క విజయోత్సవ సంబరాలు ఇలా భారతీయ జనతా పార్టీ జగిత్యాల శాఖ నుంచి నిర్వహిస్తూ ఉన్నాం. ఇలా దేశం గర్వించే విధంగా రామ్నాథ్ కోవింద్ గారి రాజ్యాంగ పరిరక్షణ యొక్క పదవీ కాలం నడవబోతా ఉన్నదని, దేశంలో ఉన్నటువంటి అసాంఘిక శక్తులు ఏవైతే ఉన్నాయో, జాతి వ్యతిరేక శక్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ తోకలు ముడిసే రోజులు ఆసన్నమయ్యాయనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాడు. భారత రాజ్యాంగం పట్ల పట్టు నికాసు నిజాయితీ కలిగినటువంటి వ్యక్తి, రాజ్యాంగానికి లోబడి పనులు కొనసాగించేటటువంటి వ్యక్తి ఇలా రామ్నాథ్ కోవింద్ అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఇలా అన్ని విధాలుగా సూటబుల్ అయినటువంటి అన్ని విధాలుగా